పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుంటే మరోవైపు అమెరికా ఇరాన్లు పరస్పర దాడులకు దిగాయి. హర్మూజ్ లో ఇరాన్ దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ తీర ప్రాంతాలపై విరుచుకుపడింది అమెరికా సైన్యం. కీలక క్షిపణులు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, రాడర్ స్థావరాల లక్ష్యంగా భీకర దాడులు చేసింది. ఈ దాడుల తీవ్రతకు దక్షిణ ఇరాన్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అయితే వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు నిరసనగానే ప్రతిదాడి చేయాల్సి వచ్చిందని ప్రకటించింది యుఎస్ సెంట్రల్ కమాండ్. అమెరికా వైమానిక దాడులకు తాము కూడా ప్రతీకారం తీర్చుకున్నామని వెల్లడించింది. హర్మూజ్ సమీపంలో అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించినట్టు ఐఆర్జీసీ ప్రకటించింది. ఇక దాడులకు ముందే అమెరికాను హెచ్చరించింది ఇరాన్. అగ్రరాజ్యం దురాక్రమణ చర్యను ఇరాన్ ఊరికే వదిలిపెట్టదని తేల్చి చెప్పింది. తాము మునిపెన్నడూ లేని విధంగా సమాధానమిస్తామని స్పష్టం చేసింది. చర్చల నేపథ్యంలో అమెరికా వెన్నుపోటు పొడిచిందని, ఈ చర్యకు అమెరికా తీవ్రంగా పశ్చాత్తాప పడాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇక మరోవైపు ఈ పరిణామాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్మూజ్ దాడులతో అవగాహన ఒప్పందం ఉల్లంఘించిందని మండిపడ్డారు. ఇరాన్ తెలివి తక్కువ పని చేసిందన్న ఆయన వారి చర్యలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మళ్లీ సంక్షోభంలో పడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ లో జరుగుతున్న దాడులతో ప్రపంచ ఇంధన సరఫరాపై ఆందోళనలు పెంచుతున్నాయి.